వెల్కమ్ టు ది లియో. నిన్నటి వరకు వైనాట్ 175 అంటూ ఓదరగొట్టిన జగన్ నోట ఈరోజు నేను ఓడిపోబోతున్నాననే మాట రాష్ట్ర ప్రజలను ఒక్కసారిగా ఆలోచింపజేసే విధంగా ఉంది. నిన్నటి వరకు నా గెలుపుని సాయశక్తులా ఎవరు అడ్డుకున్నా అడ్డుకోలేరు, నేను సింగిల్గానే పోటీ చేస్తాను, ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా నన్నేమీ చేయలేవు అన్న జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుపతిలో ప్రజల సొమ్ముతో, అది కూడా విద్యార్థుల ఫీజుల సొమ్ముతో 3.5-4 కోట్లు వెచ్చించి ఒక సమ్మిట్ ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు సమ్మిట్. ఆ సమ్మిట్లో మాట్లాడుతూ నేను ఓడిపోయినా పర్వాలేదు, ఆనందంగా దిగిపోతాను, సంతోషంగా దిగిపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా తన ఓటమిని అంగీకరించాడు. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు విమర్శిస్తే కాదని కొట్టిపడేసిన వైసీపీ శ్రేణులు నిన్న జగన్మోహన్ రెడ్డి మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి, కొంగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేసాడు. ఇప్పటిదాకా కేడర్ చేతులెత్తేస్తే జగన్మోహన్ రెడ్డి 175 అంటూ వారిని మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశాడు. సో 175 అంటే కనీసం అన్ని కాకపోతే 100 సీట్లైనా రాకపోతాయా అన్న ఉద్దేశంతో కేడర్ కొద్దిగా గొప్ప ఉత్సాహంగా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికలకు కరెక్ట్గా ముందు 2-3 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి 2 చేతులు ఎత్తేసాడు. మనకు ఖచ్చితంగా ఇదే సీను తెలంగాణలో కూడా రిపీట్ అయింది. తెలంగాణలో కేసీఆర్ తాను సీఎంగా ఉండి ప్రసంగాలు చేసే సమయంలో, ఎన్నికల ప్రసంగంలో మీరు సీఎం చేస్తే కూర్చుంటాను, ఓట్లు లేకపోతే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటానని చెప్పి తాను కూడా పరోక్షంగా అప్పుడే ఓటమిని అంగీకరించాడు. అప్పుడే అనుకున్నారు కేసీఆర్లోనే ఈ ఓటమి భయం అనేది స్పష్టంగా కనపడింది, దాదాపుగా ఆయన ఓటమిని అంగీకరించాడని. అన్నదే జరిగింది. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమిని డైరెక్ట్గా అంగీకరించాడు. ఇంకా అక్కడ ఇండైరెక్ట్గా అంగీకరిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అంగీకరించాడు. నేను ఓడిపోయినా హ్యాపీగా దిగిపోతాను, హ్యాపీగా ఉంది నాకు అని చెప్పి చెప్పాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి పాలన అంత అద్భుతంగా ఉంటే మరొకసారి నేనే సీఎం కాబోతున్నానని చెప్పాలి. 175 మా టార్గెట్గా ముందుకెళ్తున్నాం, అసలు ఓటమి అనేదే మా డిక్షనరీలో లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉండాలి. కానీ నిన్న చెప్పలేకపోయాడు. సో ఎన్నికలకు ముందే, అంటే యుద్ధానికి ముందే జగన్మోహన్ రెడ్డి వెన్ను చూపి 2 చేతులు ఎత్తేశాడు. ఇక యుద్ధంలో నేను పోటీ చేయలేను, ప్రతిపక్షాల దెబ్బకు నేను తట్టుకోలేనని జగన్మోహన్ రెడ్డి నిన్న పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. ఇప్పటి వరకు అసలు ఓటమి అనే పదమే జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రాలేదు. కానీ ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ సమ్మిట్లో స్పష్టంగా చెప్పాడు, ఎప్పటికిప్పుడు నేను ఓడిపోయినా, ఎప్పటికిప్పుడు నేను దిగిపోవాల్సి వచ్చినా, ఈ రోజుకి నేను దిగిపోవాల్సి వచ్చినా నాకు ఎటువంటి బాధ లేదు, హ్యాపీగా దిగిపోతానని చెప్పి కేసీఆర్ బాటలోనే జగన్మోహన్ రెడ్డి కూడా తన ఓటమిని అయితే అంగీకరించడం జరిగింది. దీంతో నిన్నటి నుంచి వైసీపీ శ్రేణుల్లో, ప్రజల సంగతి కాసేపు పక్కన పెడితే వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ధైర్యం చూసి వీళ్ళేదో వెనకమాలెళ్ళే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 చేతులు ఎత్తేశాడు. సో వైసీపీ, జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ అప్ అంటే వైసీపీ ప్యాకప్ అయిపోయింది. అక్కడ పార్టీలో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి కొంత బదులు కొట్టేశాడు. వైసీపీ పార్టీ మనుగడ కోల్పోయింది. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కష్టమని చెప్పి ఇప్పటికే సర్వేలు చెప్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ సొంత సర్వేలోనే 30 సీట్లు దాటే పరిస్థితి కనపట్లేదని చెప్పి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి ఆ బాధనైతే నిన్న ఈ సమ్మిట్లో అయితే వెళ్ళగక్కడం జరిగింది. సో రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నామని, ఓడిపోయినా పర్వాలేదని ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిజంగా ఓడిపోతామని తెలిసినా కానీ నాయకులు, కార్యకర్తల్ని, సైన్యాన్ని యుద్ధంలో ముందుకు నడపడం కోసం తాను ధైర్యంగా ముందు నిలబడాలి. యుద్ధం ఓడిపోతామని తెలిసినా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతామని తెలిసి 2 చేతులు ఎత్తేసాడు. సో ధైర్యంగా ముందుకి కేడర్ని తీసుకెళ్లే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. పైగా నేను ఇంకో మాట కూడా చెప్పాడు, ఎందుకు అభ్యర్థులను మారుస్తున్నారు అంటే వ్యతిరేకత ఉందని చెప్పి ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆ మార్చిన అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది కాబట్టే మేము మారుస్తున్నామని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. సో 90 మందిని మార్చే వ్యతిరేకత వైసీపీ పార్టీ మీద ఉందని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న తర్వాత ఇక ఓడిపోతానని ఆయన ఒప్పుకోవడంలో పెద్ద గొప్పే ఉంది. ఆయనే చెప్పాడు కదా, వ్యతిరేకత ఉంది, మార్చాము. ఎంతమంది మీద వ్యతిరేకత ఉంది? దాదాపు 90 మంది మీద వ్యతిరేకత ఉంది. వారందరినీ మార్చాలనుకుంటున్నారు. అంటే సగానికి పైగా సీట్లలో ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. ఆ సీట్లన్నీ ఎగిరిపోయే సీట్లే. 100 సీట్లు అక్కడే కనపడుతున్నాయి మనకి, ఎగిరిపోయే సీట్లు. కాబట్టే అభ్యర్థులను మార్చాలనుకున్నాడు. ఆ విషయం కూడా కుండబద్దలు కొట్టాడు. కాకపోతే లేని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు
చేశాడు, అలాగే కొన్ని విషయాలు దాటవేసే ప్రయత్నం కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. లేని గొప్పలు ఏంటంటే విద్యారంగానికి తాను ఎంతో చేశానని చెప్పుకున్నాడు. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంగ్లీష్ కూడా బయటపడింది. అడిగిన ప్రశ్న అర్థం కాలేదో లేదా సమాధానం చెప్పడం రాలేదో కానీ ఉన్న నత్తంతా నిన్న బయటపడింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అది వైరల్గా మారింది. సరే, ఆ విషయానికి పక్కన పెడితే నేను విద్యారంగానికి చాలా చేశానని చెప్పాడు. వాస్తవానికి విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి కుదేలు చేశాడు. ఒకే ఒక ప్రశ్న నేను జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతా. వైసీపీలో 6 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఉన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చదవటం మానేశారు. ఎందుకు మానేశారు? ఆ విషయాన్ని విద్యాశాఖ మంత్రి కూడా ఒప్పుకున్నాడు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిన మాట వాస్తవమేనని చెప్పి విద్యాశాఖ మంత్రి కూడా ఒప్పుకున్నాడు. 6 లక్షల మంది విద్యార్థులు ఎందుకు మానేశారు? మరి నువ్వు అంత గొప్పగా చేస్తే ఎందుకు మానేశారు? విద్యార్థులు ఎందుకు మానేశారు? నువ్వు విలీనం పేరుతో పాఠశాలలన్నీ కలిపేసి క్షేత్రస్థాయిలో పాఠశాల లేకుండా చేయటం ఒక కారణం అయితే, రెండోది విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టే విధంగా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకుండా ఉన్నవారినే కలిపేసి తెలుగు మీడియాన్ని చంపేసి కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రవేశపెట్టాలని ఏదైతే చేశావో వీటి వల్లే వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది. అందుకే విద్యార్థుల సంఖ్య తగ్గింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా నేను ఏదో చేశానని చెప్తున్నాడు. తాను చెప్పిన నాడు నేడు పనులు కూడా ఇంకా 50% కూడా పూర్తి చేయలేదు. 5 ఏళ్ళు గడిచిపోతుంది, 50% పనులు కూడా పూర్తి చేయలేదు. ఇంకా అనేక పాఠశాలలన్నీ కూడా నిర్మాణంలో మధ్యలో ఉన్నాయి. సో ఇలాగ ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు మేలు చేసింది లేదు. ఇక రాజకీయాల కోణంలో నిన్న మాట్లాడుతూ ఆయన ప్రత్యేక హోదా మీద సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. గతంలో ఏమన్నాడు? మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ నిన్నేమన్నాడు? కేంద్రానికి దశల వారీగా అవసరాన్ని బట్టి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చామన్నాడు. మరి అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ మద్దతు అని కూడా చెప్పాడు. మరి 2019కు ముందు 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం కదా మద్దతు ఇచ్చింది. మరి నాడెందుకు చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు? నేను తీసుకొస్తాను, నన్ను గెలిపించండి, నాకు ఎంపీలు కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పి నువ్వు అడిగావు కదా. ఆ రోజు అడిగావు కాబట్టే కదా నీకు 22 మంది ఎంపీలను ఇచ్చింది. మరి ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేదు? ఆ రోజు చంద్రబాబు చేసిన పని ఈ రోజు నువ్వు చేస్తున్నావు. రాష్ట్ర ప్రయోజనాలు అన్నావు, ఓకే. ఆయన రాష్ట్ర ప్రయోజనాలు అంటే పోలవరానికి నిధులు తెచ్చాడు, పట్టిసీమ కట్టాడు, అమరావతి కట్టాడు, ఆ విలీనం మండలాలు 7 మండలాలను ఏపీలో విలీనం చేయించాడు. సో ఇలాగ కేంద్రంతో అనేక ప్రయోజనాలు పొందాడు ఆయన. మరి నువ్వు వచ్చిన తర్వాత కేంద్రం వల్ల నీకేమైనా ఉపయోగం వచ్చిందా? ఒక ప్రయోజనం అన్నా పొందగలిగావా? సో ఇలా అనేక విషయాలకు జగన్మోహన్ రెడ్డి అయితే రేపు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు, రేపు బీజేపీ గెలిచినా ఓడినా బీజేపీకే మద్దతు ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే రేపు పొరపాటున అక్కడ కాంగ్రెస్కి వెళ్తే నేను వాళ్ళ కాళ్ళ మీద పడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. సో నువ్వు ఎవరి కాళ్ళ మీద పడే అవకాశం లేదు, అసలు నువ్వు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఎవరి కాళ్ళ మీద పడినా ఉపయోగం ఉండదు అనుకో. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. హ్యాపీగా దిగిపోతా జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ అప్, వైసీపీ ప్యాకప్ అయిపోయింది. ఆయన ఒప్పుకున్నాడు దిగిపోతానని. ఇక మీరు నేను దిగడం ఆయన సీఎం అని అనుకోవడంలో అర్థం లేదు. వైసీపీ నేతలు ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం అనడంలో అర్థం లేదు. ఆయనే ఓటమిని అంగీకరించి ఆల్రెడీ యుద్ధంలో వెన్ను చూపించాడు. యుద్ధం మొదలవడం ముందే వెన్ను చూపించి ఓటమిని ఒప్పుకున్నాడు. చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు చూడండి. 56 నెలలు అధికారంలో ఉన్నాను, నేను బెటర్గానే చేశానని అనుకుంటున్నాను, ఎలాంటి విచారం లేదు, ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా. సో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కాన్ఫిడెంట్గా నేను అద్భుతంగా పరిపాలన చేశానని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పట్లా, బెటర్గా చేశాననే నేను అనుకుంటున్నాను. ఆయన అనుకుంటున్నాడంట, అంతే. ప్రజలు అనుకోవట్లా, ఆయన అనుకుంటున్నాడు కాన్ఫిడెంట్గా. ఎస్, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాను, ప్రజల మంచి కోసమే చేశాను, గత ప్రభుత్వాలు చేయనంత సంక్షేమం నేను చేశాను అని ధైర్యంగా గుండెమే చేసుకుని చెప్పే ధైర్యం లేక బెటర్గానే చేశానని నేను అనుకుంటున్నాను అని చెప్పి అక్కడ కూడా ఒక డౌట్, క్వశ్చన్ మార్కు. జగన్మోహన్ రెడ్డి తాను అభివృద్ధి చేయలేదు, సంక్షేమం ఏం చేయలేదని ఆయనకు తెలుసు కాబట్టే నోట్లో మాట పెగలలేదు. ఇదిగో ఆ విధంగా అయితే మాట్లాడాడు. ఎన్నికల ముందే జగన్ స్వరంలో నిరాశ, ప్రభుత్వ ధనంతో ఇండియా టుడే సదస్సు, తిరుపతిలో 2 రోజుల ఎడ్యుకేషన్ సమ్మిట్, ఛానల్కు 3.5 కోట్ల జనం సొమ్ము సమర్పణ, విద్యా సదస్సులో రాజకీయ ప్రశ్నలు జవాబులు, ఇన్నేళ్లలో తొలిసారిగా కాంగ్రెస్పై జగన్ విమర్శలు, రాష్ట్రాన్ని తమ కుటుంబాన్ని విభజించారని ఆక్రోశం, రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్రంతో స్నేహమని వెల్లడి. మరి గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే రాష్ట్ర ప్రయోజనాల కోసమే స్నేహం చేసే ప్రయత్నం చేసింది. మరి ఆ రోజు నువ్వు విమర్శలు ఇచ్చావు, ప్రత్యేక హోదా తీసుకురాలేదు, రాష్ట్రానికి గాలికి వదిలేశారని చెప్పి విమర్శలు చేసావు, మర్చిపోయిన
మర్చిపోయినట్టున్నావు. అమల్లోకి రాని ఐబీ ఆన్లైన్ కోర్సుపై గొప్పలు, బైజూస్ కంటెంట్, ట్యాబులపై కలర్ఫుల్ స్పీచ్. సో ఎటువంటి ఉపయోగం లేకపోయినా కానీ ఆయన స్పీచ్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూడండి, వై నాట్ 175 అంటూ ఊరు ఓదర కొడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా నిరాశపూరిత స్వరం వినిపించారు. 56 నెలలుగా అధికారంలో ఉన్నాను, బెటర్గానే చేశాను అనుకుంటున్నా, ఎలాంటి విచారం లేదు, ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతానని వ్యాఖ్యానించారు. పథకాల పేర్లు అమలు తీరు మార్చి బటన్ నొక్కిన ప్రతిసారి సొంత పత్రికకు కోట్ల రూపాయలతో ప్రకటనలు గుమ్మరిస్తున్న జగన్ తాజాగా ప్రజాధనంతో ప్రచార జాతర మొదలుపెట్టారు. ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరుతో, ఎడ్యుకేషన్ సమ్మిట్ అంటే వాస్తవానికి ఈ రాజకీయాలు ఏవి కూడా ఉండకూడదు. కేవలం ఎడ్యుకేషన్కు సంబంధించి ఇప్పటివరకు జరిగిన డెవలప్మెంట్ కావచ్చు, లేదా రేపొద్దున చేయబోయే డెవలప్మెంట్ కావచ్చు, వచ్చిన మార్పులు కావచ్చు, ప్రవేశపెట్టిన వినూత్నాత్మక ప్రయోగాలు కావచ్చు, వీటి గురించి మాట్లాడి ఉండాలి. బట్ వాటి గురించి 20% మాట్లాడితే రాజకీయాల గురించి 80% మాట్లాడారు. పైగా అది ఫ్రీగా పెట్టింది కాదు, ఆ ఛానల్లో వాటిని పెట్టడం కోసం 4 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారు. అది కూడా విద్యార్థుల ఫీజుల నుంచి 4 కోట్లు తీసి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రచారం చేసుకోవాలనుకున్నాడు. బట్ అనుకోకుండా ఏంటంటే అడ్డంగా దొరికిపోయాడు. తన నిరాశనైతే బయట పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా వచ్చి చూద్దాం. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చిన విచారం లేదు. కేంద్రంలో భాజపాకు అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రాన్ని, మా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చింది. గతంలో మా బాబాయిని పోటీకి పెట్టింది, ఇప్పుడు నా చెల్లిని రాష్ట్ర అధ్యక్షురాలిని చేసింది. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలయ్యాక కేంద్రంలో అధికారకు వచ్చే పార్టీ పద్ధతిపై సమాధానం దాటవేత. ఇలాంటి దొంగ తెలివి బాగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారంటే దానికి మాత్రం సమాధానం చెప్పలా. ఇక రాష్ట్రాన్ని, కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందన్నావు, కానీ నీకు, నీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అన్న సంగతి మర్చిపోయావు. నీ బాబుని 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది, రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది అదే కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి మర్చిపోయావు. నిన్ను ఎంపీగా చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. ఈ రోజు నీకు ముఖ్యమంత్రి పదవి రాలేదు కాబట్టి నువ్వు పార్టీని బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నా, అది వేరే విషయం. కానీ రాష్ట్రాన్ని చీల్చింది అన్నావు చూసావా, ఆ రోజు నీ తండ్రే రాష్ట్రాన్ని చేర్చడానికి సగం కారణం. ఆ విషయం తెలియని వాడు ఎవడూ లేడు. కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా అనేక సందర్భాల్లో చెప్పింది, తెలంగాణకే మా తండ్రి ఎప్పుడు అనుకూలంగా ఉండేవారు, దానికే మద్దతు ఇచ్చేవారని చెప్పి గతంలో కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు మీ చరిత్రే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన చరిత్ర. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి, మా తండ్రి చివరి కోరిక అదేనని చెప్పి మాట్లాడిన వ్యక్తి నువ్వు. అవన్నీ చరిత్ర అంతా మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇప్పుడు అవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇప్పుడు నువ్వు చరిత్ర మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నావు. సరే, నువ్వు చేసేది లేక, కక్కలేక మింగలేక నీ పరిస్థితి ఉందనుకో. సొంత చెల్లె పక్కలో బళ్ళెంలా తయారైతే ఏం చేయాలో తెలియక ఇలాంటి విమర్శలు చేస్తున్నావు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి స్వరం మారింది. ఇప్పటి వరకు 175, వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఇక నేను ఓడిపోయినా పర్వాలేదనే స్థాయికి దిగజారిపోయాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైంది. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేసాడని నిన్నటి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది.